Hi dear students, good morning. This is Vadde Rajender. Today we have to discuss about నెహ్రూ డెమోక్రటిక్ సోషలిజం. మనము ఈరోజు నెహ్రూ ప్రజాస్వామ్య సామ్యవాదం గురించి తెలుసుకుందాం. నెహ్రూ పూర్తి పేరు జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ గల ఇతర పేరే చాచా అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెహ్రూ భారతదేశ తొలి ప్రధానిగా మరియు భారత విదేశాంగ విధాన రూపకర్తగా, అట్లాగే పంచశీల అలీనా విధానం అనేటువంటి పద్ధతులకి రూపకర్తగా కూడా పేర్కొనవచ్చు. నెహ్రూ భారత స్వాతంత్రోద్యమంలో గాంధీజీకి కుడిభుజంగా ఉంటూ, అలాగే ఎన్నోసార్లు జైలు జీవితాన్ని కూడా గడపడం జరిగింది. అయితే ఇక్కడ నెహ్రూ ప్రజాస్వామ్య సామ్యవాదం గురించి చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఇతను గొప్ప తత్వవేత్త కాకపోయినప్పటికీ నెహ్రూ పాటించినటువంటి విధానాలే అతని తత్వవేత్తగా మార్చాయని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సామ్యవాదం గురించి పేర్కొన్నటువంటి వ్యక్తి లాలా లజపతి రాయ్ అయితే, ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని గురించి పేర్కొన్నటువంటిది జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క నవభారత నిర్మాతగా మరియు భారతదేశ తొలి ప్రధానిగా, అలీనా విధాన రూపకర్తగా భారతీయుల్లో నెహ్రూ చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడని చెప్పవచ్చు. ఇతను ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ హేరో, కేంబ్రిడ్జ్ మొదలగు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ భారత స్వాతంత్రోద్యమంలో గాంధీజీకి నమ్మిన బంటుగా కుడి భుజంగా ఉంటూ భారత స్వాతంత్రోద్యమంలో తనదైనటువంటి పాత్రని పోషించాడు అని చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్య సామ్యవాదానికి పునాదులు వేసినటువంటి ఘనత కేవలము నెహ్రూకి మాత్రమే దక్కుతుంది. ఇటువంటి నెహ్రూ యొక్క జీవిత విశేషాలు చూసినట్లయితే, ఇతను 1889 సంవత్సరంలో నవంబర్ 14వ తేదీన మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి అనేటువంటి దంపతులకి జన్మించాడు. మోతీలాల్ నెహ్రూ అప్పటికే భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా అతను స్వరాజ్ పార్టీ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. అది చిత్తరంజన్ దాస్తో కలిసి. మోతీలాల్ నెహ్రూ అప్పటికే చాలా అలహాబాదులో ఉత్తర భారతదేశంలో చాలా గొప్పగా పేరు పొందినటువంటి న్యాయవాది. అటువంటి న్యాయవాద కుటుంబంలో పుట్టినటువంటి నెహ్రూ కూడా న్యాయవాద విద్యను అభ్యసించటము జరిగింది. తన యొక్క ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా అలహాబాదులోని తన యొక్క కుటుంబంలోనే మోతీలాల్ నెహ్రూ తన యొక్క కుమారుడు జవహర్లాల్ నెహ్రూకి ఏర్పాటు చేశాడంటే, ఆ రోజుల్లోనే కుటుంబంలోనే తన ఇంటిలోనే సొంతంగా విద్యాభ్యాసము కొనసాగించాడంటే అతని యొక్క ప్రభావము, అతని యొక్క గొప్పతనం గురించి అర్థం చేసుకోవచ్చు. అయితే తన యొక్క ప్రాథమిక విద్య అనేటువంటిది అలహాబాదులో ఇంటిలోనే గడిచినప్పటికీ ఉన్నత విద్య అనేటువంటిది హేరో మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో కొనసాగింది అని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో తన తండ్రిని కూడా ఇతను స్వాతంత్ర సమరంలో భారతదేశానికి డొమినియన్ స్టేటస్ అనేటువంటిది బ్రిటిష్ వారు కల్పించాలి అని చెప్పేసి కొంతమంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు పట్టుబట్టగా నెహ్రూ, సుభాష్ చంద్రబోస్తో సహా కొంతమంది నాయకులు భారతదేశానికి కేవలం స్వాతంత్రం మాత్రమే కావాలి అని వీళ్ళు అంటే తన తండ్రి మాటను కూడా కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించటము, ఖండించటము జరిగింది అని చెప్పవచ్చు.
ఈ విధంగా నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి తనదైనటువంటి ముద్రను వేయడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి 3 సార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా గాంధీజీతో పాటు సహాయ నిరాకరణ ఉద్యమము మరియు ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమము మొదలగు అనేక ఉద్యమాలలో గాంధీజీతో పాటు తన వెన్నంటి నడిచి జైలు జీవితాన్ని కూడా గడిపాడు. ఈ విధంగా నెహ్రూ భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వమే 1946లో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేశాడు. తర్వాత స్వాతంత్రానంతరము 1947 నుండి 1964లో మరణించేంత వరకు సుమారు 17 సంవత్సరాల పాటు తన యొక్క జీవితాన్ని భారతదేశానికి ప్రధానిగా అంకితం చేయడం జరిగింది. తన యొక్క మొత్తం రాజకీయ జీవితంను సుమారు 30 సంవత్సరాల పాటు కొనసాగింది అని చెప్పవచ్చు. నెహ్రూ అనేక రచనలు చేయడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటివి ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, అండ్ ఆటోబయోగ్రఫీ, సోవియట్ రష్యా, నెహ్రూ ఆన్ గాంధీ. ఈ యొక్క ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే అవి తను జైలులో ఉండగా తన కూతురు ఇందిరాగాంధీకి రాసినటువంటి లేఖలనే ఇక్కడ ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అని పేర్కొనడం జరిగింది. తను జైలులో ఉండగా తన కూతురు ఇందిరాగాంధీకి అప్పుడప్పుడు రాసినటువంటి ఆ యొక్క లేఖలనే మనము ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అని, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఈ విధంగా సోవియట్ రష్యా మరియు నెహ్రూ ఆన్ గాంధీ అనేటువంటి అనేక రచనలు నెహ్రూ చేపట్టడం జరిగింది. అయితే నెహ్రూ ఈ విధంగా సామ్యవాదిగా మారటానికి, అట్లాగే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి అనేక అంశాలు నెహ్రూని ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. అందులో కొంతమంది రచయితలు మరియు అలాగే కొంత వారి యొక్క తత్వవేత్తల యొక్క రచనల యొక్క ప్రభావం కూడా మనము నెహ్రూని ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నెహ్రూ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వారిలో తన యొక్క గురువు అయినటువంటి ఫెర్డినాండ్ బ్రూక్స్ అత్యంత ప్రభావితం చేశాడు. ఇతను హేరో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి రోజుల్లో నెహ్రూని ఫెర్డినాండ్ బ్రూక్స్ అత్యధికంగా ప్రభావితం చేయడం జరిగింది. అలాగే పాశ్చాత్య రచయితలైనటువంటి ఆ యొక్క జార్జ్ బెర్నార్డ్ షా మరియు బెర్ట్రాండ్ రస్సెల్ వీరి యొక్క రచనలు, థామస్ హబ్స్, అలాగే రూసో, సిసిరో మొదలగు రాజనీతివేత్తల యొక్క రచనల యొక్క ప్రభావము, థామస్ హబ్స్, రూసో సామాజిక ఉడంబడికవాదులుగా, ఈ యొక్క రూసో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని సమర్థించినటువంటి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. ఇటువంటి హబ్స్, రూసో, సిసిరో యొక్క రచనలు నెహ్రూని ప్రభావితం చేశాయి. అలాగే బాలగంగాధర్ తిలక్, అన్బీసెంట్లు ఏర్పాటు చేసినటువంటి హోమ్ రూల్ ఉద్యమం అనేటువంటిది నెహ్రూని అత్యధికంగా ప్రభావితం చేసింది. 1916 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ ఇటు మహారాష్ట్రలో బాంబేలో ఈ యొక్క స్వదేశీ పాలన ఉద్యమము, హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అన్బీసెంట్ చెన్నైలోని అడయార్ అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క స్వదేశీ పాలన, హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916 సంవత్సరంలో ప్రారంభించారు. వీరు ఏర్పాటు చేసినటువంటి వీరి యొక్క బాలగంగాధర్ తిలక్, అన్బీసెంట్ల యొక్క హోమ్ రూల్ ఉద్యమము నెహ్రూని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. అట్లాగే బౌద్ధ మతం ప్రభావం కూడా నెహ్రూపై మనము గమనించవచ్చు. ఈ విధంగా బెర్ట్రాండ్ రస్సెల్, జార్జ్ బెర్నార్డ్ షా, ఫెర్డినాండ్ బ్రూక్స్, బాలగంగాధర్ తిలక్, అన్బీసెంట్, హోమ్ రూల్ మూమెంట్, బౌద్ధ మతం యొక్క ప్రభావము నెహ్రూని
ప్రభావితము చేశాయి. తర్వాత నెహ్రూ యొక్క జాతీయవాదము. నెహ్రూ జాతీయవాదిగా మారటానికి దోహదం చేసినటువంటి అంశము. నెహ్రూ తన యొక్క న్యాయవాద వృత్తిని చేపట్టకుండా తను ఉన్నత విద్యను కొనసాగించినప్పటికీ, అట్లాగే శ్రీమంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ తాను అలా ఉండిపోకుండా జాతీయోద్యమంలో, భారత జాతీయోద్యమంలో తనదైన పాత్రని పోషించాడు. దానికి గల అత్యంత ప్రధాన కారణము బ్రిటిష్ వారి యొక్క విభజించి పాలించు విధానమే నెహ్రూని జాతీయవాదిగా జాతీయోద్యమంలో పాల్గొనేలా చేసింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారి యొక్క విభజించి పాలన విధానము, ఆర్థిక విధానము ఆనాడు భారతదేశంలోని అనేక చిన్న కుటీర తరహా పరిశ్రమలని ధ్వంసం చేశాయని చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశంలో వారి యొక్క ఆర్థిక విధానాలు మరియు వారి యొక్క విభజించి పాలించు విధానము నెహ్రూని జాతీయవాదిగా చేశాయి. ఈ విధంగా భారతదేశంలో యొక్క గ్రామీణ చేతి వృత్తుల వారు పని కోల్పోవడానికి వారి యొక్క వలస విధానము, వారి యొక్క దోపిడీ విధానమే ప్రధాన కారణంగా నెహ్రూ భావించేసి, వీటన్నిటికీ ప్రధాన కారణము బ్రిటిష్ వారి ఆర్థిక విధానమే కాబట్టి భారతదేశానికి స్వాతంత్రము తీసుకురావడమే తన యొక్క ధ్యేయంగా నెహ్రూ జాతీయవాదిగా జాతీయోద్యమంలో గాంధీజీ కుడి భుజంగా అనేక ఉద్యమాల్లో పాల్గొనడము జరిగింది. తర్వాత లౌకికవాదము. నెహ్రూ యొక్క లౌకికవాదము కనుక చూసినట్లయితే నెహ్రూ స్వతహాగా లౌకికవాది. అతను హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ తననెప్పుడూ కూడా హిందువుగా భావించలేదు. అంటే తనకి మతం పట్ల ఆసక్తి లేదు అని చెప్పవచ్చు. అనగా నెహ్రూ ఆస్తికుడు. అంటే తనకు ఈ యొక్క దేవుని పట్ల, మతం పట్ల ఎటువంటి నమ్మకం అనేటువంటిది లేదు. నెహ్రూ ఆస్తికుడు మరియు నెహ్రూ గొప్ప హేతువాది అని చెప్పవచ్చును. ముఖ్యంగా నెహ్రూ లౌకికవాదిగా ఇంకా ప్రధానంగా మారటానికి ఆనాడు 1905 సంవత్సరంలో ఆనాటి బెంగాల్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ని మత ప్రాతిపదికన 2 భాగాలుగా విభజించడం అనేటువంటిది ఆనాడు నెహ్రూని బాగా కలిచివేసింది అని చెప్పవచ్చు. 1905 సంవత్సరంలో బెంగాల్ను మత ప్రాతిపదికన లార్డ్ కర్జన్ విభజించడం ద్వారా ఆనాడు అల్పసంఖ్యాక వర్గాల వారు, ముఖ్యంగా మైనారిటీ ముస్లిమ్స్ వారు ఏ విధంగా అనేక ఆగచాట్లకు అనేక ఇబ్బందులకు గురయ్యారు అనేటువంటిది నెహ్రూ ప్రత్యక్షంగా చూశాడు. దాని ద్వారా చలించిపోయాడు. కాబట్టి మత ప్రాధాన్యత లేనటువంటి శాస్త్రీయ హేతువాద రూపంలో లౌకికవాదం రూపాంతరం చెందాలని పేర్కొన్నాడు. అంతేకాకుండా సమానత్వం అనేటువంటిది లౌకికవాద ప్రాతిపదికన రావాలి, కానీ మతాలను విడగొట్టి రాజకీయ హక్కు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఎందుకంటే 1909 సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలో భాగంగా ఆనాటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ మింటో ముస్లింలకి మత ప్రాతిపదికన ఈ యొక్క నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అటువంటిది మత ప్రాతిపదికన మతాలను విడగొట్టి రాజకీయ హక్కు ఇవ్వడాన్ని నెహ్రూ ఖండిస్తూ సమానత్వం అనేటువంటిది లౌకిక ప్రాతిపదికన రావాలి, కానీ మతాలను విడగొట్టి రాజకీయ హక్కు ఇవ్వరాదని పేర్కొన్నాడు. అట్లాగే నెహ్రూ ఆ యొక్క జాతీయ సమైక్యత యొక్క ప్రాధాన్యతను గురించి వివరించడం జరిగింది. నెహ్రూ ప్రధానంగా ఈ యొక్క లౌకికవాద విధానాలని తర్వాత కాలంలో అతను ప్రధానిగా ఉన్నటువంటి కాలంలో ఈ లౌకికవాద దృక్పథాన్ని అమలు చేయడము జరిగింది. దానినే మనము రాజ్యాంగంలో కూడా పీఠికలో పొందుపరుచుకున్నాము. ఈ యొక్క భారత రాజ్యాంగ పీఠికలో ప్రవేశికలో లౌకిక అనేటువంటి పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. ఇప్పుడు భారతదేశము లౌకికవాద దేశంగా పిలుస్తున్నాము అంటే
అది నెహ్రూ వేసినటువంటి లౌకికవాదం యొక్క పునాదులయని చెప్పవచ్చు. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ అని మనము ఈరోజు చెప్పుకుంటున్నాము. తర్వాత నెహ్రూ యొక్క ఆర్థిక ప్రజాస్వామ్యము గురించి, ఆర్థిక ప్రజాస్వామ్యము అనేటువంటి దానికి గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో ప్రజాస్వామ్యం అంటే సమానత్వం అని, ఆ యొక్క సమానత్వం అనేటువంటిది ప్రజాస్వామ్యము స్వేచ్ఛగా మనగలగాలంటే అది యొక్క ఆర్థిక ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉన్నప్పుడే అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ యొక్క ఆర్థిక ప్రజాస్వామ్యానికి కుల వ్యవస్థ అనేటువంటిది ఒక అవరోధంగా ఉంటుంది. కాబట్టి కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించిన నాడు వర్గరహిత సమాజం అనేటువంటిది ఏర్పడుతుంది అని పేర్కొన్నాడు. నెహ్రూ భావించినటువంటి కులరహిత మరియు వర్గరహిత సమాజం అనేటువంటిది ఈనాటికి కూడా ఏర్పడలేదు. అంటే ఇప్పటికీ ఆర్థిక ప్రజాస్వామ్యం అనేటువంటిది విజయము సాధించలేదు అని చెప్పవచ్చు. ఏనాడైతే కుల వ్యవస్థను నిర్మూలిస్తారో ఆనాడు వర్గరహిత సమాజం అనేటువంటిది ఏర్పడుతుంది అని అతని యొక్క ఆలోచనని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు క్లాస్లెస్ సొసైటీ అనేటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా ఏర్పడలేదు అని చెప్పవచ్చు. ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని వర్గరహిత సమాజమని, సమసమాజ నిర్మాణమని వివిధ పేర్లతో కూడా నెహ్రూ సంబోధించడం జరిగింది. ఇంకా తను 1954 సంవత్సరంలో రేడియోలో మాట్లాడుతూ సామాజిక నిర్మితిలో మౌలికమైన మార్పుల్ని సమర్థించి, ఎవరు ఎవరిని అణచివేసే దుర్బుద్ధిని కలిగించదో, ఎవరు వ్యక్తిగత లాభాల కోసం పనిచేయరో, ఏదైతే రాజకీయ అధికారాన్ని సక్రమమైన వికేంద్రీకరణకు అంగీకరిస్తుందో అలాంటి సామాజిక తత్వంపైన దృష్టిని కేంద్రీకరించాలి అని ప్రసంగించడము జరిగింది. అంటే ఆనాడు ఆయన యొక్క రేడియోలో మాట్లాడినటువంటి ఎవరైతే ఎవరిని అణచివేసే దుర్బుద్ధిని కలిగించరో, అంటే ఆర్థిక ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం అనేటువంటిది ఉండాలి అని, ఎవరు ఎవరిని దోపిడీ చేయరాదు అనేటువంటి విషయాన్ని నెహ్రూ ప్రస్తావించడము జరిగింది. తర్వాత నెహ్రూ యొక్క రాజకీయ ప్రజాస్వామ్యము. నెహ్రూ రాజకీయ ప్రజాస్వామ్యం గురించి రీఫెయిల్యూర్ ఆఫ్ పార్లమెంట్ అనేటువంటి ఒక శీర్షికలో ఆయన రాజకీయ పార్టీలు ఎప్పుడూ వ్యక్తి స్వేచ్ఛను హరించడము అనేటువంటిది సహజమని చెబుతూనే సమర్థవంతమైన ప్రభుత్వాల ఏర్పాటుకు ఈ యొక్క రాజకీయ పార్టీలు అత్యంత అవసరం అనేటువంటి విధానాన్ని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క రాజకీయ పార్టీలు అనేటువంటివి సార్వత్రిక ఎన్నికలు మరియు ప్రజా సార్వభౌమాధికారము, మెజారిటీ పాలన, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పక్షాల పాత్ర మొదలగు అనేక అంశాలను గురించి ఆయన పేర్కొనడము జరిగింది. ముఖ్యంగా నెహ్రూ బ్రిటన్లో చదువుకునేటువంటి రోజుల్లో అతను ఫెబియన్ సామ్యవాదం పట్ల ప్రధానంగా ఆకర్షితుడు కావడం జరిగింది. అంతేకాకుండా 1955 సంవత్సరంలో అతను చెన్నైలోని అవడిలో జరిగినటువంటి సమాజంలో మాట్లాడుతూ ప్రసంగిస్తూ సామ్యవాద రీతి సమాజమే కాంగ్రెస్ యొక్క ధ్యేయము అని కాంగ్రెస్ నాయకుల చేత తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూడా సహకార వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాలని నెహ్రూ భావించాడు, నెహ్రూ సూచించడం జరిగింది. ఇంకా నెహ్రూకి అత్యంత ప్రాధాన్యతను, అత్యంత పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చినటువంటి అంశము గురించి చూసినట్లయితే నెహ్రూ యొక్క అంతర్జాతీయ విధానము నెహ్రూకి అంతటి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చాయని చెప్పవచ్చు. నెహ్రూ యొక్క అంతర్జాతీయ విధానంలో ప్రధానంగా 2 అంశాలను మనము గమనించవచ్చు. ఆ యొక్క 2 అంశాలు నెహ్రూ యొక్క అంతర్జాతీయ విధానంలో
అలీనా విధానము మరియు పంచశీల అనేటువంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నెహ్రూ అంతర్జాతీయ విధానంలో ప్రధానంగా కేవలం భారత విదేశాంగ విధానం గురించి మాత్రమే కాకుండా నెహ్రూ అంతర్జాతీయ శాంతి మరియు అంతర్జాతీయ ఐక్యత కొరకు అతను ముఖ్యంగా ఆసియా ఆఫ్రికా దేశాల యొక్క ఐక్యత కొరకు కృషి చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే 1927లో 1927 సంవత్సరంలో అతను బ్రస్సెల్స్లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి సదస్సులో మాట్లాడుతూ భారతదేశ సమస్య కేవలం ఒక జాతీయ సమస్య కాదు అనేటువంటి విషయాన్ని గురించి వివరించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఆసియా ఆఫ్రికా దేశాల యొక్క ఐక్యత కొరకు 1949 నుండి 1945 తర్వాత స్వాతంత్రానంతరము రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్రం పొందిన దేశాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేసి ఈ యొక్క అలీనా విధానంలో వాటిని చేరే విధంగా కృషి చేయడం జరిగింది. అట్లాగే నెహ్రూ భారత విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో తనదైన ముద్రని వేయటం జరిగింది. ముఖ్యంగా అనాదిగా వస్తున్నటువంటి శాంతి అహింస అనేటువంటి విధానాలని బుద్ధుడి నుండి నెహ్రూ వరకు కూడా, అట్లాగే గాంధీజీ చేపట్టినటువంటి అహింసా విధానాలు యొక్క భారత విదేశాంగ విధానంలో పొందుపరచడం జరిగింది. అందువలనే భారతదేశము నాటి నుండి నేటి వరకు శాంతి మరియు సౌభ్రాతృత్వం మొదలగు అంశాలకి అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది. అది నెహ్రూ వేసినటువంటి పునాదులని చెప్పవచ్చు. అంతర్జాతీయ శాంతి, ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వము, శాంతియుత సహజీవనం కోసము నెహ్రూ ఎంతగానో కృషి చేశాడని చెప్పవచ్చు. అట్లాగే నెహ్రూ చేపట్టినటువంటి ఈ యొక్క విధానాలే అతనికి అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చాయని చెప్పవచ్చు. నెహ్రూ విదేశాంగ విధానంలో ప్రధానంగా అలీనా విధానము మరియు పంచశీల రెండు అంశాలను గురించి మనము చెప్పుకోవాల్సింది. ముందుగా అలీనా విధానం అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఈ యొక్క అలీనా విధానం అనేటువంటిది ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం అనేటువంటిది రెండు సైనిక కూటములుగా విడిపోయింది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరియు రష్యా దేశాల మధ్య ఆధిపత్య పోరు అనేటువంటిది జరిగింది. దాన్నే మనము రాజనీతి శాస్త్ర పరిభాషలో కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం అనేటువంటి పేరుతో పిలుస్తాము. అయితే ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధానంతరము ప్రపంచం రెండు సైనిక కూటములుగా విడిపోయినటువంటి దశలో భారతదేశము ఈ యొక్క నెహ్రూ నాయకత్వంలో నెహ్రూ యొక్క ముందు చూపు ద్వారా అటు అమెరికా యొక్క పెట్టుబడిదారి కూటమిలో మరియు రష్యా యొక్క కమ్యూనిస్టు సామ్యవాద కూటమిలో చేరకుండా తటస్థ విధానాన్ని అనుసరిస్తూ రెండు దేశాల యొక్క సహకారాన్ని పొందటం అనేటువంటిది నెహ్రూ యొక్క దార్శనికత ముందు చూపుకి మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అలీనా విధానాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యంగా నెహ్రూ చాలా గొప్పగా విజయం సాధించాడని చెప్పవచ్చు. నెహ్రూతో పాటు మరియు మార్షల్ టీటో యుగోస్లావియా అధ్యక్షుడు, అట్లాగే కమాలుద్దీన్ నాసర్ ఈజిప్టు అధ్యక్షుడు అయినటువంటి వీరు కూడా, అంటే ఈ ముగ్గురు నెహ్రూ, మార్షల్ టీటో, కమాలుద్దీన్ నాసర్ ఈ ముగ్గురు వీరితో పాటు ఇండోనేషియాకి చెందినటువంటి సుకర్ను వీరందరూ కలిసి అలీనా విధానాన్ని రూపొందించడంలో అత్యంత కృషి చేశారని చెప్పవచ్చు. వీరి యొక్క ముగ్గురి కృషి ఫలితంగా 1961లో అలీనా విధానం అనేటువంటిది మొదటి శిఖరాగ్ర సమావేశము జరుపుకుంది. అది బెల్గ్రేడ్ యుగోస్లావియాలోని బెల్గ్రేడ్ అనేటువంటి పట్టణంలో. ఈ యొక్క 1961లో జరిగినటువంటి మొదటి అలీనా దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చెందినటువంటి సుమారు 25 దేశాలు
అందులో పాల్గొనడం జరిగింది. తర్వాత ఈ యొక్క సంఖ్య రోజు రోజుకు విస్తరించుకుంటూ ప్రతి సమావేశానికి విస్తరించుకుంటూ పోయి ప్రస్తుతము ఈ యొక్క 120 దేశాలు ఈ అలీనా విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతము ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి తర్వాత అత్యధికంగా సభ్య దేశాలు కలిగినటువంటి ఒక కూటమి ఏంటిది అని అంటే అలీనా విధానం అని చెప్పవచ్చు. ఈనాడు అలీనా విధానం ఈ విధంగా కొనసాగుతుంది అంటే అప్పుడు నెహ్రూ మరియు టీటో, కమోలుద్దీన్ నాజర్ మొదలగు వారు వేసినటువంటి పునాదులు అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రపంచము ఈ రెండు కూటములు అనేటువంటిది 1990 తర్వాత రష్యా విడిపోవడం ద్వారా, వివిధ దేశాలకు విడిపోవడం ద్వారా ఈ రెండు, ముఖ్యంగా అమెరికా రష్యా మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ అనేటువంటిది పూర్తిగా అంతమైపోయింది. ఈ విధంగా నెహ్రూ అలీనా విధానానికి ఎంతో కృషి చేశాడని చెప్పవచ్చు. నెహ్రూ విదేశాంగ విధానంలో అలీనా విధానము అత్యంత ప్రధానమైనది అని చెప్పవచ్చు. రెండవ అంశము పంచశీల. పంచశీల అంటే ఇక్కడ మనకు 5 సూత్రాలతో కూడినటువంటి ఒక ఒప్పందాన్నే పంచశీల అని చెప్పవచ్చు. ఇది 1954 సంవత్సరంలో భారత్, చైనా దేశాల మధ్య, ముఖ్యంగా భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అలాగే చైనా ప్రధాని చౌ ఎన్ లై మధ్య జరిగినటువంటి 5 అంశాలతో కూడినటువంటి ఒక ఒప్పందాన్నే పంచశీల ఒప్పందం అని పేర్కొంటారు. ఈ యొక్క పంచశీల ఒప్పందము అనేటువంటిది ఆనాడు అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాలని బాగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటివి అంటే, ఒకటి రాజ్యాలు పరస్పరము ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గౌరవించటం, ఇతర దేశాలపై దురాక్రమణ చేయరాదు, ఒకరి ఆంతరంగిక విషయాలపై మరొకరు జోక్యం చేసుకోరాదు, పరస్పర సమానత్వము, సహకారము ఏర్పాటు చేసుకోవడం, శాంతియుత సహజీవనం. ఈ విధంగా ఈ యొక్క 5 అంశాలని ఈ రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందంలో పేర్కొన్నప్పటికీ ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఇతర దేశాలని కూడా చాలా వరకు ప్రభావితం చేశాయి. తర్వాత ఈ ఒప్పందము కొంతకాలం పాటు రెండు దేశాలు ఉల్లంఘించలేదు. కానీ 1962లో పంచశీల ఒప్పందాన్ని మొదటిసారి చైనానే ఉల్లంఘిస్తూ భారతదేశంలోని జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్, అట్లాగే అరుణాచల్ ప్రదేశంలోని డోక్లాం అనేటువంటి ఆ మొదలగు ప్రాంతాల్లో ఆ యొక్క చైనా తన యొక్క సైన్యాన్ని ఉపయోగించి భారత్లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అనగా ఈ యొక్క పంచశీల ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 1962లో భారత్ చైనా మధ్య యుద్ధానికి ప్రధాన కారణము ఇంకా వేరే ఇతర విషయాలు కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా ముఖ్యంగా టిబెట్కు చెందినటువంటి దలైలామా విషయము భారత్లో జోక్యం చేసుకోవడం ద్వారా చైనా భారతదేశం పైన దాడి చేసిందని చైనా చెప్పడం జరిగింది. ఈ విధంగా 1962లో భారత్ చైనా మధ్య తొలిసారి యుద్ధం జరిగింది. అయినప్పటికీ నెహ్రూ దార్శనికత వల్ల ఆ యొక్క రెండు దేశాలు మరి పరస్పర ఒప్పందం చేసుకొని ఆ యొక్క యుద్ధాన్ని విరమించడము జరిగింది. ఈ విధంగా నెహ్రూ భారత విదేశాంగ విధాన రూపకర్తగా, నవ భారత నిర్మాతగా మరియు స్వాతంత్ర సమర యోధుడిగా మరియు ఈ విధంగా అలీనా విధాన రూపకర్తగా నెహ్రూ పేరు ప్రఖ్యాతల్ని పొందడం జరిగింది. తొలి భారత ప్రధానిగా నెహ్రూ 1946లో తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత 47 నుండి 1964 వరకు ప్రధానిగా పనిచేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.